కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ పై మీ చెల్లి కవిత అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యంలు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా కోడే కూస్తే కూడా కేటీఆర్ ఇంకా నాటకం ఆడుతున్నారని, సినీతారులు, జడ్జీలు, వ్యాపారులు, నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి అవినీతి అక్రమార్జనకు చేశారన్నారు. ఆనాడు పీసీసీ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయంగా ఇబ్బందులు పెట్టారని, మీకే కుటుంబాలు ఉన్నాయా, మాకు కుటుంబాలు లేవా అని ప్రశ్నించారు. డ్రోన్ సంబంధించిన విషయంలో 14 రోజులు ఉపగ్రహాలు ఉండే బ్యారక్ లో వేసి మానసిక ఆనందం పొందారన్నారు. హరీష్ రావు, కేటీఆర్ కళలో భయం కనబడుతుందని, ట్యాపింగ్ జరగలేదనేది నిజమైతే మీ సొంత చెల్లి కవిత వాళ్ళ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెబుతుందని దానికి సమాధానం చెప్పాలన్నారు. హరీష్ రావు కూడా రేపు ట్యాపింగ్ చేశారనే అవకాశం ఉందని, సీఎం రేవంత్ రెడ్డి కక్ష చేయాలని అనుకుంటే 2 నెలల్లోనే జైలుకు పంపించేవారన్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. మేము ప్రజాస్వామ్యంను గౌరవిస్తున్నామని, కాళేశ్వరం, గొర్రెల స్కామ్, టెలిఫోన్, కరెంట్ కొనుగోలులో అవినీతి చేశారని అన్నారు. ప్రభాకర్ రావును అడ్డుపెట్టుకుని ఆడిన నాటకాలు బయటకు వస్తున్నాయని, చట్టంలో ఉండే శిక్షకి మానసికంగా సిద్ధంగా ఉండాలని తెలిపారు. కవిత అనిందని, కర్మ బ్యాక్ అయిందని, 75,000 కోట్ల అప్పుల నుండి 8 లక్షల కోట్ల అప్పు చేశారని తెలిపారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కి మారినప్పుడే ప్రజలతో పేగుబంధం తెగిపోయిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఆయన మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. 10 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఒక నిరంకుశ పాలనతోటి అనేక మంది వ్యక్తుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో తెలంగాణ సమాజానికి ఇంకా తెలుసు, అందరికీ ఎవరు మర్చిపోలే. ఇలా కేటీఆర్ గారు ఏమంటారు, ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి కార్ రేసింగ్లో కుంభకోణంలో దొరికి అడ్డంగా బుక్ అయి ఇలా ప్రజల మధ్యలో సానుభూతి భవనకు దొంగ నాటకాలు ఆడుతున్నాడు. కళ్ళల్లో భయం ఉంది, పైకి మాత్రం ఒక ప్లాస్టిక్ నవ్వుతోటి ఏ విధంగా మభ్యపెడుతున్నాడో మనం అందరికి చూస్తున్నాం. ఈరోజు కుటుంబాలు మీకే కాదు, గతంలో అందరు కూడా కుటుంబాలున్నాయి. ఆనాడు పీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్ ఉప ఎన్నిక సందర్భంగా అర్ధరాత్రి పూట తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా మానసిక క్షోభ గురి చేసిండ్రో మీకు తెలియదా? ఇంకా తెలంగాణ సమాజం తెలియదా మీరు ఏ విధంగా చేసిండ్రో? ఆనాడు జేఏసీ చైర్మన్ అటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఆయన ఒక తీవ్రవాదిలాగా, ఉగ్రవాదిలాగా అర్ధరాత్రి తలుపులు కొట్టి ఏం చేయని నేరానికి ఇలా దోషిగా ఏ విధంగా నిలబెట్టారు మీ అందరూ తెలంగాణ సమాజం మర్చిపోలేదు. ఇవాళ మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మధ్య ఒక సెంటిమెంట్ డ్రామా ఆడుతున్నారు. మీరు ఎన్ని సెంటిమెంటు డ్రామాలు ఆడినా మీరు చేసినటువంటి దుర్మార్గాలు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇంకో 10 ఏళ్ళ దాకా మర్చిపోరు. 10 ఏళ్ళ తర్వాత మీ నాటకాలు ఏమైనా ఉంటే ఆడుండి తప్ప ఇప్పుడు, ఎందుకంటే 2 సంవత్సరాల కింద వరకు మీరు చేసిన దుర్మార్గాలు, దురాఘాతాలు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఎవరు మర్చిపోలేరు. మరొక దశాబ్ద కాలం మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు వన్నినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు 6-7 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ కూడా, ఆర్థికంగా దివాలా తీసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మీరు అనేక కుట్రలు చేశారు. ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని చెప్పి ఎన్నో కుట్రలు చేసినా కూడా ఇలా దేవుడు మా వైపు ఉండు, తెలంగాణ ప్రజలు మా వైపు ఉన్నారు. ఖచ్చితంగా మరో 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఉంటుంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా అవి కుప్పిగంతులుగా మిగిలిపోతాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాను. మా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటని చెప్పని, ప్రజాస్వామ్యాన్ని తూట్టు పొడిచే విధంగా ఈ పరిపాలన జరిగిందని చెప్పని, ఓవైపు సినీ తారల, ఓవైపు జడ్జీల, ఓవైపు రాజకీయ నాయకుల, ఓవైపు వ్యాపార వర్గాలకు సంబంధించిన వీళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసి అవినీతి అక్రమార్జనకు తెరలేపినటువంటి, ప్రధానంగా ఆనాటి పీసీసీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయ పరంగా ఇబ్బందులు పెట్టేటువంటి సందర్భం తీసుకొచ్చినటువంటి వీళ్ళు ఈరోజు గొప్ప 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 మాటలు మాట్లాడుతూ మా కుటుంబాలను హననం చేస్తున్నారని చెప్పని మాట్లాడు. మీకు వచ్చేవరకే కుటుంబాలు, కానీ ఇక మాకు కుటుంబాలు లేవని అడుగుతున్నా. అక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
బిడ్డ ఎంగేజ్మెంట్ కోసం వద్దామంటే కూడా కోర్టులో అడ్డుపడ్డటువంటిది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. ఓ డ్రోన్కు సంబంధించినటువంటి కేసులో 14 రోజులు జైలుకు పంపించి ఉగ్రవాదులు ఉండే బ్యారెక్లు వేసి మానసిక ఆనందం పొందినటువంటి మీరు ఈరోజు మా దుష్ప్రచారం చేస్తుందని చెప్పనే మాట్లాడుతున్నాం. ప్రభాకర్ రావును అడ్డు పెట్టుకొని మీరు ఆడిన నాటకం బయటపడిన వేళ జరుగుతున్నటువంటి విచారణలో పోలీసులు సహకరించాల్సి పోయి ఈరోజు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుతులుగా నేనే ఎదురు ప్రశ్నలు వేసినని చెప్పని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంత మా మిత్రులు చెప్పినట్టుగా కళ్ళల్లో భయం కనిపిస్తున్నది, కానీ బయటకు వచ్చి ఏదో లేని నవ్వును తీసుకొని వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మొన్న హరీష్ రావు సంగతి, ఈరోజు కేటీఆర్ సంగతి. నేను ఒకటే సూటి అడుగుతున్నా, నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదు, మమ్మల్ని అనవసరంగా ముద్దాయిలుగా పిలిచి మమ్మల్ని విచారణ జరుపుతుందని చెప్పని చేస్తున్న ఆరోపణ నిజమైతే మీ సొంత చెల్లి కవిత మీ బావ టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం మీ మనసు ఎట్లా వచ్చిందిరా నాయన అని చెప్పంటే దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు? మేమంటేనే ఈరోజు మేమంటేనేమో రాజకీయంగా కక్ష అంటున్నారు. మీ సొంతింట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూతురు మీ సొంత చెల్లి కవితనే ఈరోజు మా ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పని ఆరోపణ చేసే క్రమంలో నేను అనుకుంటా రేపు మా పరిశ్రమ గారు కూడా అంటే నా టెలిఫోన్ ట్యాప్ అయినట్టుంది, ఆ సమయంలో చెప్పనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరే టెలిఫోన్ ట్యాపింగ్ చేసి నిజమని తేలిన తర్వాత అందులో విచారణ జరిపే ప్రయత్నం చేస్తుంటే, వాస్తవాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అడ్డదారులు అడ్డంగా మాట్లాడే మాటలు ఈరోజు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉండడం తప్ప మరొకటి కాదు. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా కక్ష సాధింపు చేయాలనుకుంటే ప్రభుత్వం 2 నెలల కూడా మేము జైలుకు పంపేవాళ్ళం, కట్టకట్టాలు లెక్కించేటువంటి వాళ్ళం. మేము మీలాగా కక్ష సాధింపు చేయాలనుకుంటున్నాం. మీలాగా మీరేమనుకుంటారో అర్ధరాత్రి ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి తలుపు చెక్కలు పగలగొట్టి కోదండరామ్ గారు కూడా బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోయినట్టుగా మమ్మల్ని తీసుకొని పోతారని చెప్పండి అనేటువంటి ఆలోచన మీరున్నారు. కానీ మీరేమో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. మేము ప్రజాస్వామ్యానికి చట్టానికి తను చేసుకుపోయేటువంటి అవకాశం కల్పించిన వేళ జరుగుతున్నటువంటి విచారణలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి మిమ్మల్ని కావాలని చెప్పని మీరు చేసింది మీరు కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు, ఈ కార్ రేసింగ్లో అవినీతి అక్రమాలు, చేపలు, గొర్రెలు, బర్రెలు. అరే గొర్రెలకు సంబంధించిన స్కీములు ఒక మోటార్ సైకిల్ మీద 126 మేకలను వాహనంలో తీసుకుపోయినట్టుగా రాసుకున్నటువంటి చరిత్ర మీది. కరెంటు కొనుగోలులో అవినీతి అక్రమాలు, ఇన్ని అంశాలపై మీరు విచారణ జరుగుతుంటే తప్పుదారి పట్టించే విధంగా ఈరోజు మీరు మాట్లాడే మాటలు కాదు. తప్పనిసరిగా తప్పు జరిగిన వేళ మీరు ప్రభాకర్ రావును అడ్డు పెట్టుకొని ఆడిన ఆటలన్నీ కూడా ఈరోజు విచారణలో బయటపడుతున్నాయి, నిజాలు బయటకు వస్తున్నాయి. ఆ నిజాలలో మీరు చేసిన తప్పులకు చట్టంలో ఏ శిక్ష ఉంటే ఆ శిక్ష అనిపించడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి తప్ప మాట్లాడితే ఈ ప్రభుత్వం కూలిపోవాలి పడిపోవాలన్న 2 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత